వెల్కమ్ బ్యాక్ టు ఎన్టీఆర్ మసాలా అభిరుచి. వెరీ గుడ్, స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు వేడైంది కదండి. మీ అమ్మాయికి అచ్చం మీ పొలికలే తెలుసా? ఇద్దరు అలాగే మాట్లాడుతున్నారు, ఏదో కూడబలుకొని వచ్చినట్టు. లేదండి, ఏం లేదా? లేదు. ఇప్పుడు నూనె వేడెక్కింది కదండి. పోపు దినుసులు, పుట్టిమిరపకాయలు, కరేపాకు. యాక్చువల్గా పోపు అలా చిటపటం అన్న తర్వాత మనం మిగతా వేసుకుంటే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. వేయకుండా వేసేసుకుంటే అంత బాగుంది. ఉల్లిగడ్డ పేస్ట్ అండి. మీరు ఇలా వెరైటీస్ అన్ని బాగా ట్రై చేస్తుంటారా ప్రమీల గారు? అవునండి, ఇంట్లో నేనే ట్రై చేసి. ఎక్కడ నేర్చుకుంటారు? ఎక్కడ నేర్చుకోనండి, సొంతంగా చేస్తుంటాను. సొంతంగా చేసేస్తుంటారా? అవునండి, మా మీద ప్రయోగం చేస్తూ ఉంటుంది. మీ మీద ప్రయోగమా? ఇంకెక్కడ? కాదా మరి. ఇప్పుడు మీరు పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయారు కదా? వచ్చానప్పుడే. వచ్చినప్పుడా? ఎక్కడ ఉంటారు మీరు? రాజేంద్ర నగర్ అండి. రాజేంద్ర నగర్. ఓకే, నెక్స్ట్. కొంచెం రెడ్ కలర్. కొంచెం అవ్వాలా? ఏంటి, హౌస్ వైఫా మీరు? మీ హస్బెండ్ ఏం చేస్తుంటారండి? అడ్వకేట్ అండి. అడ్వకేటా? ఇంట్లో ఆయన పెద్దగా మాట్లాడతారు కాబట్టి మీరు ఇలా చిన్నగా మాట్లాడుతుంటారా? నేను కూడా ఎలా చేస్తానండి. మీరు కూడా? అవునండి. అసలు నేను నమ్మనండి, అస్సలు నమ్మను నేను. సరే, ఏం పేరు మీ వారి పేరు? ధీరజ్ కుమార్ అండి. ధీరజ్ కుమార్. రీసెంట్ గా మ్యారీడా? అవును. ఓకే ఓకే. నెక్స్ట్. పసుపు అండి. మరి వంటలన్నీ బాగా నేర్చుకున్నారా? నేర్చుకున్నాను. ఏమంటున్నారు మీ ఆయన? ఖండిస్తున్నారా లేకపోతే టేస్టీగానే ఉన్నాయి అంటున్నారా? విమర్శలు అయితే ఇప్పటివరకు ఎప్పుడు రాలేదా? వెరీ గుడ్. ఇప్పుడు ఉడకబెట్టిన చామదుంపలు. ఓకే. సో దీనికి మాత్రం చక్కగా ఉడకబెట్టి ఇలా మనకు కావాల్సిన షేప్ లో కట్ చేసుకోండి, సైజ్ లో. ఓకే. అదేంటి, గోంగూర పచ్చిమిర్చి కొంచెం. గోంగూర పచ్చిమిర్చి ఉప్పు ఏమైనా వేసారా? కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టేసి ఫస్ట్. ఓకే. ఉడకబెట్టేసి పేస్ట్ చేసేసుకుని ఇట్లా కొంచెం ఇవి అయిన తర్వాత చామగడ్డ. ఓకే ఓకే. సో అయితే గోంగూర అలా ఆకుల్లో కాకుండా ఇలా పేస్ట్ వేసుకోవాలన్నమాట. సో గోంగూర పచ్చిమిరపకాయలు ఉడకబెట్టి పేస్ట్ చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని పేస్ట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకే. పేస్ట్ చేసిన గోంగూర పచ్చిమిర్చి. సో ఇలా చేస్తే మనకి ఆ దుంపలకంతా బాగా పడుతుంది కదా? ఓకే. మామూలుగా అంటే చింతపండు అది వేసుకుంటాం కదండి, గరం మసాలా కానీ గసగసాలు వేసి చేసుకుంటాం కదా. అది కాకుండా పులుసు అది వేయకుండా గోంగూర వేసుకొని ఇలా డిఫరెంట్ టేస్ట్. మీకు ఎందుకు గోంగూర చామదుంపలు కలిపి చేయాలనిపించింది? ఏమో చేస్తే కొంచెం బాగుంది, చేశాను, బాగా అనిపించింది అని. వెరైటీ కూడా ఉంటుంది కదా. సో నేను ఎలాగో చామదుంపలు తీసుకొచ్చాను కాబట్టి సెట్ అయిపోయిందా? నెక్స్ట్. తగినంత కారం. ఓకే. కొంచెం ఉప్పు అండి. ఓకే. కొంచెం జీలకర్ర పౌడరు, కొంచెం ధనియాల పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఇదేదో కాంబినేషన్ అయితే చాలా బాగుండేటట్టు అనిపిస్తుందండి చూస్తుంటే. అయితే కాదండి. అసలు మీ అమ్మాయి ఎక్కడ ఒప్పుకోవట్లేదుగా. ఈ కూర ఎప్పుడైనా చేసి పెట్టారా? అలా అమ్మాయి పెళ్ళి అయిపోయినాక నేర్చుకున్నారా ఇది? లేదండి, చేశారా? చాలా. మీ పెళ్ళి ఎన్నాళ్ళైంది? 30 years. 30 years-ఆ? 30 years అయినా కూడా ఇంకా నేను పేరే అడగలేదు, ఇప్పుడే సిగ్గుపడిపోతున్నారు. మీ అమ్మగారు చాలా సిగ్గుపడుతున్నారు. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? బిజినెస్. పేరేంటి? లక్ష్మణ్ యాదవ్ అండి. పిల్లలు ఎంతమంది మీకు? 2 బాబులు, పాప. బాబులు ఏం చేస్తున్నారు? పెద్ద బాబు ఇంజనీర్ చేస్తున్నాడు, చిన్న బాబు డిగ్రీ ఫైనల్ ఇయర్. మీ పిల్లల పేర్లు? నరేష్ యాదవ్, విష్ణువర్ధన్ యాదవ్. ఈ అమ్మాయి పెద్ద? ఓహో, వెరీ గుడ్. చూద్దాం ఒకసారి ఇది. మనకి ఇది రైస్ లో చాలా బాగుంటుంది. రైస్ లోకే బాగుంటుంది, లేదంటే జొన్న రొట్టెలలో తింటే కూడా చాలా బాగుంటుంది. జొన్న రొట్టెలు. ఓకే ఓకే. అంటే టైం ఉందంటే చేసిస్తాను. ఇంక ఇప్పుడు మీరు ఆల్రెడీ చేసి పెడితే దాంతో పాటు తినేదాన్ని. అంటే నేను ఇది తెస్తానని మీకు తెలియదు కాబట్టి ఈసారి మళ్ళీ ఎప్పుడైనా వస్తుంటే మీకు ముందే కబురు చేస్తాను, అప్పుడు నా కోసం రెడీగా చేసి పెడతారు కానీ. ఓకేనా? లేదంటే ఇప్పుడు నేను ఇది ఎలాగో నేర్చుకున్నాను కదా, నేను ఇంటికి వెళ్ళి జొన్న రొట్టెలు చేసుకుని కాంబినేషన్ చేసుకుంటాను. ఓకేనా? చాలా కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. అయిపోయినట్టేనా? అయిపోయింది. అన్నీ వేసేసారా? అన్నీ వేసేసాను. వెరీ గుడ్. ఆఫ్ చేసానండి. ఆఫ్ చేసాను. సర్వింగ్ బౌల్.
గుమగుమలు అయితే సూపర్గా ఉన్నాయి. ఈరోజు కొంచెం టేస్ట్ కాస్త కష్టంగానే ఉంది. అక్కడేమో అది కూడా చాలా కలర్ఫుల్గా ఉంది, ఇక్కడ ఇది కూడా అంతకంటే కలర్ఫుల్గా ఉంది. కొంచెం పైనుంచి కొత్తిమీర. టైం ఇంకా మీకు గోంగూరకి మంచి కాంబినేషన్ ఉల్లిపాయలు. ఓకే రెడీ అండి. ఓకే మరి వేడివేడిగా చామదుంప గోంగూర కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ కూర ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. చామదుంప గోంగూర కూర తయారు చేసే విధానం. గోంగూర పచ్చిమిరపకాయలు ఉడికించి కొద్దిగా ఉప్పు వేసి పేస్ట్ చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు ఎండుమిరపకాయలు వేసి వేగాక కరివేపాకు ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత పసుపు ఉడికించిన చామదుంపలు వేసి వేయించాలి. గోంగూర పచ్చిమిర్చి పేస్ట్, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగాక కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చామదుంప గోంగూర కూర రెడీ. చామదుంప గోంగూర కూర తయారీ విధానం చూసారు కదా. ఓకే, ఈ పాప ఎవరు? మా పాప. ఈ పాప మరి ఇందాక చెప్పలేదే పాప. హాయ్, అరే నీ పేరు చెప్పవా ప్లీజ్? కార్తీశ్రీ. ఏ క్లాస్ నువ్వు చెప్పు? 10th క్లాసా? 10th క్లాస్ అప్పుడే. 10th క్లాస్కి వచ్చేసావా? ఇంక ఇంటర్మీడియట్ అయినా నెక్స్ట్? వెరీ గుడ్. ఏ క్లాస్? ఎల్కేజీ అండి. ఎల్కేజీ. 10th క్లాస్కి వచ్చావు కదా నువ్వు, కాబట్టి నీకు నేను 2 కారంగా ఉన్నాయి. ఇదిగో నీకు జీడిపప్పు అనమాట. ఓకే, ఇష్టమా? సో ఫస్ట్ మనము ఫ్రై తిందాము. ఎలా ఉంది? బాగుందా? వెరీ గుడ్. సో ఇప్పుడు గోంగూర కర్రీ టేస్ట్ చూద్దాం. ఇది పట్టుకొని చెప్తా. 2 తిన్నారు కదా, రెండిట్లో ఫైనల్గా ఏది బాగుంది? చెప్పండి. నేను చెప్తా, జనరల్గా మీ ఒపీనియన్ అడుగుతున్నా. ఈవిడ నవ్వుతుంటే నాకు అర్థమైపోయింది ఈవిడ గోంగూర నచ్చింది. మీకు ఫ్రై నచ్చిందా? ఇది భలే ఉందండి. యాక్చువల్గా ఈవిడ ఇక్కడ ఉండాల్సింది. సరే, కార్తీశ్రీ తినలేదు కాబట్టి కార్తీశ్రీని అడగను. ఓకే, చూడడానికి ఏది బాగుందమ్మా రెండిట్లో? ఇదే అద్దుగో పైన అదే చెప్తుంది. అలా ఎలా అవుతుంది? అందుకే కదా ఏదో చూడడానికి అడిగితే కరెక్ట్గా చెప్పింది. సరే, మొత్తానికి నేను చెప్తాను. బాగున్నాయి. యాక్చువల్గా చామదుంప అంటేనే మనకి చాలా తక్కువ వెరైటీస్ ఉంటాయి చేసుకోవడానికి, కానీ మీరు చక్కగా 2 మంచి వెరైటీస్ చూపించారు. ఇదేమో మీరు అన్నట్టు సైడ్ డిష్గా బాగుంది, స్నాక్ ఐటమ్గా కూడా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఈ చామదుంప గోంగూర కూర అయితే అసలు అల్టిమేట్గా ఉంది. నాకైతే పిచ్చగా నచ్చేసింది. అందుకే చెప్పాను కదండి, జొన్న రొట్టెలతో తింటే చాలా బాగుంటుంది. అవును, కానీ అంటే ఇది ఓకే ఫ్రై. మనం జనరల్గా ఇందులో ఏమి మనకి స్పెషాలిటీ లేదు. కాకపోతే ఏంటంటే ఈ చామదుంపలు అలా ఫ్రై చేసుకొని తినడం అనేది, కానీ ఈ కాంబినేషన్ మాత్రం వెరీ వెరీ టేస్టీ కదా. నిజంగానే నిజంగా యాక్చువల్గా చామదుంపతో 2 వెరైటీస్ కూడా చాలా బాగున్నాయండి వెరైటీగా. ఇక్కడ ఈ ఫ్రై కూడా ఫ్రై లాగా ఉంది అండ్ స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు. అండ్ గోంగూర కాంబినేషన్తో అయితే ఇంక చెప్పక్కర్లేదు, చాలా చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేసేయండి. ఎంతైనా కొంచెం సీనియర్ కదా, అది చేసేటప్పుడు కూడా తెలిసిపోద్ది మనకి ఏది అలా అలా అనేది. సో కాబట్టి మమ్మీకి ఒక 5 మార్కులు వేసేసాను నేను ఎక్కువ. ఓకేనా? సో కంగ్రాచులేషన్స్ అండి ప్రమీల గారు. మీకు కూడా ఇద్దరు చక్కగా పోటాపోటీగా మంచి ఊరించే వంటలు మాకు చేసి పెట్టినందుకు. ఓకే ప్రమీల గారు, మీకు ఈటీవీ హ్యాపీ డేస్ నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. క్లాప్స్ 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 కొట్టమ్మా కార్తీశ్రీ. ఊర్మిళ గారు, మీకు కూడా అభిరుచి నుంచి ఒక మంచి సారికి. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. చూసారు కదా చామదుంపతి వాటి వెరైటీస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి అండ్ టేస్టీగా ఉన్నాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీరు మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి
మీ పేరు చిరునామా టైప్ చేసి 562635కి SMS చేయండి. డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకున్నారు కదా? మరి ఇది ఇవాల్టి మన ఊరించే వంట. రేపటి ఊరించే వంటలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఊరించే వంటలు చూసారుగా. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. పన్ను పుచ్చిపోయి బాధిస్తూ ఉన్నట్లయితే ఇంగువని రాత్రంతా పంటిపైన ఉంచాలి. ఇలా చేస్తే క్రిములన్నీ పోయి పంటి నొప్పి తగ్గిపోతుంది. ఓకే, ఈరోజు గుడ్ ఫుడ్ మినహా మిగతా వంటకాల పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు పిండి వంటలు చూసిన బెండి పకోడీ కర్రీ, ఇందులోని పోషక విలువలు కొంచెం మనకు సిమిలర్గా ఊరించే వంటలు చూసిన ఈ చామదుంపలు క్యారెట్ ఫ్రై, ఇవి రెండు కూడా సిమిలర్గా ఉంటాయి. అంటే వెజిటబుల్స్ బేస్ చేసి దాన్ని పకోడీలా చేసుకొని మనం కర్రీలా చేసుకుంటే ఎలా ఉంటుంది. ఇలాంటివి అగైన్ చాలా అరుదుగా తీసుకోవాలి. అంటే మనం రోజువారీ క్యాలరీస్లో లెక్క పెట్టుకొని తీసుకునేటప్పుడు ఇలాంటివి మళ్ళీ మనకి ఎక్స్ట్రా క్యాలరీస్గా తయారైపోతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ రకమైన డీప్ ఫ్రైడ్ క్యాలరీస్కి మామూలు క్యాలరీస్కి గల తేడా ఏంటంటే బాడీ దాన్ని డిఫరెంట్గా ట్రీట్ చేస్తుంది. అంటే 2 యాపిల్స్ తిన్నామనుకోండి 100 క్యాలరీస్ ఉంటుంది. ఈ పకోడీలు తింటే కూడా ఒక 2-3 తిన్నామనుకోండి అవి కూడా 100 క్యాలరీలే ఉంటాయి. కానీ బాడీ ఈ యాపిల్ నుంచి వచ్చే క్యాలరీని ఖచ్చితంగా చాలా చక్కగా ట్రీట్ చేసుకుంటూ అందులో ఉన్న పోషక విలువల్ని దానికి తగినట్టుగా ఉపయోగించుకుంటుంది. కానీ అదే పకోడీలో ఉన్న క్యాలరీస్ ఎలా ట్రీట్ చేస్తుందంటే అది ఒక డీప్ ఫ్రైడ్ ఐటము, ఫ్యాట్ ఎక్కువ కాబట్టి ఇమీడియట్గా దాన్ని అరిగించుకోవడానికి కూడా టైం పడుతుంది. తర్వాత అవి కొవ్వు కింద చేరిపోతూ ఉంటుంది. ఇదే తేడా. అంటే ఒక గ్లాసు పాలు, ఒక వడ, లేకపోతే ఒక పకోడీయో, ఇప్పుడు మనం స్పెసిఫిక్గా బెండి పకోడీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ పకోడీకి క్యాలరీస్ ఇంచుమించు ఒకటే ఉంటే కూడా బాడీ దాన్ని చూసే విధానం ఇలా ఉంటుందన్నమాట. అంటే ట్రీట్ చేసే విధానం, అరిగించుకునే పద్ధతులు వేరే ఉంటాయి కాబట్టి చాలా ప్రాబ్లమాటిక్గా తయారవుతుంది. యాపిల్ అన్నది ఇమ్మీడియట్గా సింపుల్గా బాడీకి ఒత్తిడి లేకుండా డైజెస్ట్ అవుతుంది. యాపిలే కాదు, ఉదాహరణకి నేను యాపిల్ ఎంచుకున్నాను, కానీ పాలు కానివ్వండి, ఇలా పోషకులు ఎక్కువ ఉన్నవన్నీ కూడా సింపుల్గా సులభంగా జీర్ణమవుతాయి. ఇప్పుడు ఈ సులభంగా జీర్ణమయ్యే ఐటమ్స్ని మనము తీసుకుంటే బాడీ కూడా ఫ్రెష్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అదే మనం ఈ ఫ్యాటీ ఫుడ్ అంటే ఈ పకోడాలు, లేకపోతే ఈ చామదుంపలు, క్యారెట్, అవి వెజిటబుల్సే, మళ్ళీ వాటిని కూడా మనం డీప్ ఫ్రై చేస్తే బాడీ డెఫినెట్గా ఆయిల్, ఎప్పుడైతే ఆయిల్ ఒక కండిషన్ ప్రపోర్షన్ ఎక్కువ అవుతూ ఉంటుందో అప్పుడు జీర్ణించుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. అది డైజెస్ట్ అయినా కూడా తర్వాత మనకు గ్యాస్ ప్రాబ్లమ్స్ అని, గుండెల్లో మంట అని, కాన్స్టిపేషన్ అని, ఇక దానికి ఎండ్లెస్, అంటే ఏ రకంగా సమస్యలు రావచ్చు అనేది మనకు తెలియదు. సో ఇలాంటివి చాలా మటుకు మనం రేర్గా తీసుకోవడానికి ట్రై చేయాలి. రేర్గా అంటే ఏంటంటే ఇప్పుడు మన బ్రెయిన్ ఎలాంటిదంటే, మన మైండ్ ఎలాంటిదంటే మనం కండిషన్ చేసినట్టు అది బిహేవ్ చేస్తుంది. ఈ ప్రోగ్రామింగ్, ఈ మైండ్ ప్రోగ్రామింగ్ అనేది ఎంత తీవ్రంగా పనిచేస్తుందంటే ఇప్పుడు మనం పేపర్లలో చదువుతూ ఉంటాం అన్నమాట. కొందరు 35 days వరకు కూడా ఆహారం ఏమీ తీసుకోలేదు, పచ్చి మంచినీళ్ళు తాగుతూ ఉండిపోయారు. ఎలా సాధ్యం అనుకుంటున్నారు? ఫిజికల్గా ప్రాబ్లం, చాలా ఇబ్బంది అనమాట. అలా ఉండడానికి వీలు పడదు అసలు. కానీ తన మెంటల్గా ఫిక్స్ అయ్యారు కాబట్టి, స్ట్రాంగ్గా, అంటే మెంటలీ ఆ డెసిషన్ తీసుకున్నారు కాబట్టి అలా ఉండగలుగుతారు. సో ఏదైనా అంతే, డెఫినెట్గా మనం మైండ్లో దాని గురించి ఒక నిర్ణయానికి వచ్చామనుకోండి, ఇలా తినొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలామంది గమనించుంటారు, మనం కనుక మనకు చాలా ఇంపార్టెంట్ పని ఉందనుకోండి, రేపు 5 o'clock లేవాలి, ఎట్టి పరిస్థితుల్లో లేవాలి అన్నప్పుడు అలారం లేకుండా కూడా మన బాడీ ఇమీడియట్గా మనకే మెలకు వస్తుందన్నమాట. అని నిద్ర నుంచి లేచి ఇమీడియట్గా మనమే లేచిపోతాం. అంతే, మైండ్ అనేది అంత పవర్ఫుల్ థింగ్. సో మనం దాన్ని కనుక ట్యూన్ చేసుకోగలిగితే సింపుల్, మీరే ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే మనకు చాలా ఇంపార్టెంట్ పని ఉన్నప్పుడు ఎవ్వరు లేపకుండానే, అలారం మోగకుండానే మనం లేవగలుగుతాం. అలాగే ఫుడ్ విషయంలో కూడా మనం మైండ్లో బాగా ఫిక్స్ అయిపోతే ఇలాంటివి అవాయిడ్ చేయొచ్చు. ఇవాళ యాక్చువల్లీ మనం చూసిన రెసిపీస్లో మాత్రం నాకు బాగా నచ్చింది చామదుంపల గోంగూర కూర. ఆకుకూరలతో పాటు ఇలా దుంపకూరలు తీసుకోవడం అనేది బ్యూటిఫుల్ థింగ్. నాకు ఎంత సంతోషం వేస్తుందంటే ఇలాంటి రెసిపీస్ చూసినప్పుడు, మనకు బాగా ఆలోచించే టైం వేస్ట్ చేయకుండా మనకు రెడీమేడ్గా ఇలాంటి రెసిపీస్ చూపిస్తున్నారు. గోంగూర అనే కాదు, తోటకూర, మెంతికూర, ఇలాంటి వాటితో పాటు మనము దుంపకూరలు తీసుకుంటే, ఎప్పుడు కామన్ కంప్లైంట్ ఏంటి, దుంపకూరల్లో మనకు క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, ఆకుకూరల్లో తక్కువ ఉంటాయి. సో ఆ కాంబినేషన్ వలన ఏమవుతుందంటే బ్యాలెన్స్ అనేది ఏర్పడి రెండు తిన్నట్టు కూడా ఉంటుంది,
చక్కగా మనకు టేస్టీగా కూడా అనిపిస్తుంది అనమాట. చామదుంపలు కూడా మంచివండి, అంటే ఈ రకమైన స్టార్చ్ మంచిది. ఇప్పుడు మనకు ఆ పకోడాల్లో ఉన్న స్టార్చ్ కంటే కూడా అందులో కూడా స్టార్చ్ ఉంటుంది. అగైన్ బాడీ దీన్ని చూసే విధానం వేరే. ఇందులో ఎలా చూస్తుందంటే మనకు ఉపయోగపడే వస్తువులా ట్రీట్ చేస్తుంది. కాబట్టి ఇలాంటివి తినడానికి ట్రై చేయాలి. సో ప్రతిరోజు కూడా మనకు ఒక రెసిపీ స్టార్ ఆఫ్ ద డే, హైలైట్ ఆఫ్ ద డేలా ఉంది కదా, అలా ఇవాల్టి రెసిపీస్లో ఈ చామదుంపుల గోంగూర కూర చాలా బాగుందండి. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. పకోడీలు కరకరలాడుతూ ఉండాలి అంటే పకోడీ పిండిలో కొద్దిగా కార్న్ ఫ్లోర్ కలిపితే పకోడీలు క్రిస్పీగా వస్తాయి. రాజు గారు, ఈ రోజు మీరు చేసిన బేండి పకోడీ కర్రీ అండ్ అలాగే పైనాపిల్ కస్టర్డ్ చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ అండి. ఊరించే వంటలు కూడా బాగున్నాయి కదా? అవునండి. మీరు కూడా వెంటనే మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. తిరిగి MTR మసాలా అభిరుచిలో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.